ఈ విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సు స్టార్ట్ చేశారు. ఎలా ఆపాలి? బ్రహ్మకి ఫోన్ చేస్తాను. హలో బ్రహ్మగారు, చెప్పిందా ఏం జరిగింది? విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సు మొదలు పెట్టాడు. ఈసారి ఆయన తపస్సు ఆపేయండి సార్. ఆల్రెడీ మహర్షి అయ్యాడు కదా, ఇప్పుడు ఈ రేట్కి ఆయన బ్రహ్మర్షి అవుతాడు. అంటే నా పవర్స్ కి గట్టి పోటీ. ఈ తపస్సు మార్పించండి బ్రహ్మ సార్. ఇంద్ర, విశ్వామిత్రుడి ఈ తపస్సు ఆపడానికి నేనేమైనా ఇంటున్నా? బ్రహ్మని, నాకు క్రియేటివ్ పనులు చాలా ఉన్నాయి. ఇంకా మా ఆవిడ సరస్వతి కచేరీకి కూడా వెళ్ళాలి. ఉంటాను. ఆల్ ద బెస్ట్. నారాయణ 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 నారాయణ. ఏంటి ఇంకా ఏదో డిస్ట్రక్టివ్ ప్లాన్ లో ఉన్నట్టున్నాం. ఏంటి సంగతి? ఇటు తిరిగినా? ఆహా, వచ్చావా శాంత? ఓ ట్రబుల్ వచ్చి పడింది. నారాయణ నారాయణ, మై నేమ్ ఇస్ ఖాన్. మై నేమ్ ఇస్ నాదా. తేడా గీతగా పడుకోని కాదు, ఎప్పుడు చూసినా హీరోయిన్ గోరే. సారీ సారీ, ఓ ట్రబుల్ వచ్చి పడింది. విశ్వామిత్రుడితో కొడుకున్న దగ్గర పోయిపోయి ఏది పాట చేయకుండా వదలవు కదా. ఉంటారుగా మీ దగ్గర హీరోయిన్స్, కానీ లైన్ లో పెట్టు. మరి మీరు నాకు సాయం చేయకపోతే నేనే ట్రై చేస్తాను. ఎలా అయినా ఈ విశ్వామిత్రుడి తపస్సు బ్రేక్ చేయాలి. రంభను పంపిస్తాను. నారాయణ నారాయణ. అరే ఈయనేంటి పులకడు పలకడు, కదలడు పెదలడు. సరే, ఈసారి సిక్స్మిత పాటలే. ఈ రంగుతో వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఊర్వశిని పంపిస్తాను. ఏం సంగతి కదిలించలేకపోతున్నాను. విశ్వామిత్ర ధ్యానం తిరగకపోతే ఇందులో నన్ను ఉప్పు పాత్ర పెట్టేస్తాడు. ఏ పాత్ర? ఈసారి వేరే పాట ట్రై చేస్తాం. ఓ బాబు, ఓ చిరంజీవి పాట ఎందుకో. రమ్మ, నువ్వు రా. ఇద్దరం కలిసి చేస్తే వేస్తారేమో. లాభం లేదు, ఊర్వశి కూడా పోయలేండి. ఈసారి మేనకని పంపిద్దాం. నీ తపస్సుకి ఎలా భంగం చేయాలో నాకు తెలుసులే.
కదా, నా తల్లి పేరు మేనక, నా తండ్రి పేరు విశ్వామిత్రుడు. నేను బుద్ధిగా ఉన్నప్పుడే నా తండ్రి విశ్వామిత్రుడు, నా తల్లిదండ్రులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను కన్న మహర్షి దగ్గర పెరిగాను. నా భర్త ఋష్యంతుడు, ఆయన కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నా కొడుకు భరతుడు నా భర్త నాకు ఇచ్చిన ఉంగరం వెతుక్కుంటున్నాను. మీలో ఎవరికన్నా దొరికితే ఇంట్లో పీజీలో సరంగి తెచ్చి ఇవ్వండి. బాయ్.